ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలో ఉన్న ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త. అయితే ఎటువంటి వార్తను ఆ స్త్రీ ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు పొందుకుంటారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు, క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు, సిస్టమేటిక్ గా ఉంటారు. అలాగే ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వీరికి అలవాటు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కెరియర్ కి సంబంధించింది కానీ, వృత్తి వ్యాపార జీవితానికి సంబంధించింది కానీ ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది. అలాగే వ్యాపారపరమైన పెట్టుబడుల గురించి మీరు డబ్బుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు తన ఫలాల ప్రకారం బంధువులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని మీరు ప్లాన్ చేసుకుంటారు. దీని గురించి ప్రణాళికలు కూడా రచించుకుంటారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కూడా మీకు ఏర్పడతాయి. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీకు వస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగస్తులకి మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అనుకున్నది కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ చేసి ఒక ఆరోపణ మీ పైన వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే పిల్లలకు సంబంధించిన వ్యవహారాల విషయంలో కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారాల విషయంలో కావచ్చు. అంటే మీరు వారిని ఏదో మాట అన్నారని మధ్యవర్తుల ద్వారా తెలిసిందని మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడగటం కానీ, ఇటువంటి ఏదో ఒక అంశం, అంటే మీకు సమస్యాత్మకమైనటువంటి అంశాన్నే మీరు ఆ యొక్క ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు మానసిక ఆందోళన కలిగించేటటువంటి అంశమైనప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి. అయితే ముఖ్యంగా ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకి సంబంధించి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందుకి అవకాశం వస్తుంది. ఆ యొక్క డబ్బు సమకూరే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అనేది మీకు ఉండబోతోంది. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. అలాగే శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని, అద్భుతమైన ఫలితాలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.